పంచముఖ ఆలయం. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంతో ఉండినటువంటి ముఖ్య ప్రాణమైనటువంటి హనుమంతుడు. ఈ ప్రతిష్ట కూడా చాలా విశేషంగా, చాలా అపురూపంగా, చాలా మాయతో, వాడి యొక్క మహిమతో కూడినటువంటి ప్రతిష్ట అందరికీ తెలిసింది మీకు. ఇంక ప్రతిష్ట చేయాలని ఒక గంట సేపు జలాదివాసం అయిన తర్వాత మొత్తం 5 గంటల 8 నిమిషాలు ఉండేటప్పుడు స్వామికి చెయ్యి ఇరిగిపోయింది, మొత్తం భిన్నమైపోయింది. భిన్నమైనటువంటి మూర్తిని ప్రతిష్ఠ చేయం కదా. ఎంత ఆశ్చర్యం అంటే, ఇక మళ్ళీ అంగట్లో లాగా అట్లా వేరే ఒక వస్త్రం చినిగిపోతే ఒక వస్త్రం వేసుకోవచ్చు, ఒక అన్నం చెడిపోతే మళ్ళీ వండుకొని చపక్కని తినచ్చు, లేక ఏదో ఆహారం ఏదో అటుకులో ఏదో ఉంటుందో తినచ్చు. ఇది కాదు కదా, అట్లా కాదు కదా. ఇది పడిపోయినటువంటి డబ్బులు పోతే ఇంకా సంపాదన చేసుకోవచ్చు. మూర్తి ఎన్నో ఏండ్లగా సంకల్పం చేసి ఆ మూర్తిని చేసిన తర్వాత ఆగమ శాస్త్ర ప్రకారంగా, ఆ పద్ధతుల ప్రకారంగా పుట్టుక ఎట్లనో అదేవిధంగా స్వామి యొక్క ప్రతిష్టను అన్ని అధివాసాలు కూడా చేయటం జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయము మిరకల్. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి జరిగినటువంటి ఆ రోజు జరిగిన ఘటన ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక్కడ ఉండేటువంటి పరిచారకులు కానీ, యజమానులు కానీ, ఇక్కడ ఉండేటువంటి ఋత్వికులు కానీ, దానికి సంబంధించిన మా వేద పాఠశాల పిల్లలు కానీ అనుక్షణము మర్చిపోలేనటువంటి ఒక సందర్భం. కూర్చొని ఏడ్చారు చాలామంది. ఏంటి, ఇంక 8 గంటలకు ప్రతిష్ట, 8 గంటలకు ప్రతిష్ట, అంతే. తెల్లవారుజామున ప్రతిష్ట కావాలా, బ్రాహ్మీ ముహూర్తంలో. ఇరిగిపోతాను ఇంకోట్లో ఇంకొక విగ్రహం తీసుకురా అని చెప్పడానికి ఇది శిల్ప కళాశాల కాదు కదా, దొరకదు కదా, అంగట్లో దొరకదు, నాకు కావలసింది దొరకదు కదా. ఆ సందర్భం చూసుకొని వస్తే అప్పుడు ఏం చేయాలా, కొన్ని 100 ఫోన్లు అన్ని చోట్ల చేయటం జరిగింది. అదే పని, అందరూ ఫోన్లు చేయటమే. నాకు తెలిసిన వాడు ఉన్నాడు, నాకు తెలిసిన శిల్పి ఉన్నాడు, నాకు తెలిసిన శిల్పి ఉంది. మనకు కావలసిన విగ్రహం లేదు కదా ఎక్కడా కూడా. పంచముఖ ఆంజనేయ స్వామి ఇన్నే అడుగులు కావాలా, ఇంతే ఉండాలా అనేది కావలేదు కదా. అప్పుడు స్వామీజీ ఒక చోట చెప్పారు, వెళ్ళి ఫోన్ చేయండి. ఇక్కడ ఫోన్ చేస్తే ఒక్క చోట స్వామి అనుకున్న ప్రకారమైనటువంటిది విగ్రహము 6 ఏండ్లగా ఒక్కడు పూజ చేస్తూ, శిల్పి 6 ఏండ్లగా పూజ చేస్తూ ఎవరు ఆర్డర్ ఇచ్చారట, వాళ్ళు ఎవరు రాలేదు. మళ్ళీ ఇంకెవరు వచ్చారట, ఇది నాకు కావాలన్నారట, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారట. ఆర్డర్ ఇచ్చిన వాడు డబ్బులు పూర్తి ఇచ్చారట, వాడు రాలేదు. ఒక మెసేజ్ పెట్టాట, నాకు వద్దు అని. రెండో వాడు వచ్చి ఇప్పుడే నేను తీసుకుపోతాను డబ్బులు ఇచ్చారట, తాను వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు అడ్రస్ లేదు, ఏమీ లేదు. స్వామి ఇక్కడి నుంచి ఫోన్ చేస్తూనే ఇట్లా వాడు పూజ చేస్తున్నాడు, అది కావాలని చెప్పి. శిల్పి అచ్చం అదేలాగా ఉండేటువంటి మూర్తి. ఇంకా తమాషా ఏంటంటే, దాన్ని ఎక్కడైనా ప్రతిష్ఠ చేయాలని అధివాసాలు కూడా ముగించుకున్నాడట, చిన్నగా తానే అన్నీ, శిల్పిని అన్నీ చేసుకున్నాడట. ఎక్కడైనా మంచి ఆలయం కట్టుకుందామని చెప్పేసి. పూర్వ భక్తుడు వాడు స్వామీజీ. ఏమిటి స్వామీజీ పంపించారా, ఇట్లా నన్నే తీసుకుపోండి మీరు, అక్కడ నా మొత్తం ఇదంతా తీసుకుపోండి అని. ఆ లారీలో మీరు చెప్పండి, మద్రాసు నుంచి ఇక్కడికి లారీ రావాలంటే ఎంతసేపు అవుతుంది? ఎట్లా వచ్చారు వాళ్ళు, ఎవరు తీసుకొచ్చారు?
అవుతుందా? గాల్లో రావాలంతే. ఇట్లా గాల్లో వచ్చినా కూడా అంతా పడుతుందో లేదో తెలియదు. హనుమంతుడు కదా ఎగురుకొని రావాలా. ఇప్పటికీ వాళ్ళు లారీ వాళ్ళు కానీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఇప్పటికీ కూడా దాన్ని అనుకుంటూ ఏడుస్తారట. ఎట్లా వచ్చారో తెలియదు. మామూలుగా 10 గంటలు అవుతుంది. 10 గంటలు, 14 గంటలు కాదు, 10 గంటలు అవుతుంది. నేను చాలా పారాడాను కదా, 10 గంటలు అవుతుంది. రోడ్డు బాగుంది కాబట్టి ఇప్పుడు ఒక సాధారణ 9 గంటలు కావచ్చు. తొందరగా వస్తే 4 గంటలకు వచ్చారు రోడ్డు. మరి ఆ లారీ ఎట్లా వచ్చింది తెలియదు. ఒక లారీ లేదట, ఒక బస్సు లేదట, ఒక కారు లేదట. ఏంటి అంత ఖాళీ 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 ఖాళీ. ఆ కరెక్ట్ టైంకి ఆ రోజు ఏదో స్ట్రైక్ అట. మంచిదే కదా, అంత హనుమంతుడు చేశాడు. ఏమనగా నువ్వు రావాల్సిందే, 3 గంటలకంతా రావాల్సిందే. వచ్చాడు, 3 గంటలకు దిగింది, తెల్లవారుజామున దిగింది. వస్తూనే మళ్ళీ సూక్ష్మంగా అధివాసాదులు చేయాలి కదా. వాళ్ళు చేశారో లేదో చేయాలి కదా. మనం చేసి మనం అనుకున్న ముహూర్తానికి ప్రతిష్ఠ చేశాం అక్కడ. ఇది పురాణాల్లో నేను చదివాను, నాకు అనుభవం అయింది. అది మనుషులు కాబట్టి మీకు చెప్తున్నా అంతే. ఇక్కడ కాబట్టి మీకు తెలియని చెప్తున్నా. స్వామిజీకి తెలిసింది దండుకున్నా, అది వేరే. అట్లా చెప్పుకుంటూ పోతే నేను కూడా ఒక మనిషి కాబట్టి నేను కూడా దాన్ని అనుభవించాలి కదా. ఆ మహిమను, హనుమంతుడి యొక్క మహిమను నేను అనుభవించాలి కదా. ప్రాణప్రతిష్ఠ ఆ సమయానికే సరిగా చేయటం జరిగింది. జరుగుతుంది, నేను వాటి సంకల్పం అయిపోతుంది. కానీ మీరు మనుషులు, మీకు తెలియాలా ఈ మహిమ. మీరు అట్లా అలా అనుకోకూడదు. మీరు అనుకోకూడదు. ఎంత కనపడింది, ఇది కనపడినటువంటిది మహిమ. అటువంటి అద్భుతమైనటువంటి మహిమ గలన పంచముఖ ఆంజనేయ స్వామి.